ఒకసారి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు రావణుడు. శివుడు ఆ తపస్సుకు మెచ్చి ఏం కావాలో కోరమన్నాడు. అప్పుడు నాకు ఆత్మలింగం కావాలని కోరుకున్నాడు. ఇంతలో శివుడు తాను ఒక లింగ రూపుడై అతని దగ్గరికి వచ్చాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు శివుడు. ఈ లింగం ఎక్కడైతే నువ్వు కింద పెడతావో అక్కడనే అది ప్రతిష్టం అవుతుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పాడు. ఈలోపు రావణుడు ఆ లింగం తీసుకొని బయలుదేరాడు కైలాసం నుండి. మార్గమధ్యంలో ఒక చోటకు రాగానే సంధ్యా సమయం అయింది. అతడు రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం ఆచరించుటకు ఆలోచన చేసినాడు. ఈ లోపల అక్కడ ఒక వినాయకుడు బాలబ్రహ్మచారి రూపంలో అక్కడికి కనిపించాడు. అయ్యా, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎక్కడ కింద పెట్టకూడదు, నేను ఇప్పుడే వస్తాను అని తాను నదిలోకి వెళ్ళాడు. ఈలోపు ఆ బాలుడు చెప్పాడు, నేను 3 సార్లు మాత్రం పిలుస్తాను, ఆ లోపును వచ్చి లింగం తీసుకోకపోతే నేను ఇక్కడ పెట్టిపోతాను అన్నాడు. ఈ లోపల రావణుడు అందులోకి పోయి సంధ్యావందనంలో నిమగ్నం అయిపోయినాడు. ఆ బాలుడు ఎంతకు పిలిచినా రాలేదు. ఇక ఆ బాలుడు ఆ లింగంను అక్కడనే పెట్టాడు. అది ఆత్మలింగంగా గోకర్ణ మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు.